రష్యా ఉక్రెయిన్ సంక్షోభం గురించి ప్రధాని మోడీ స్పందించారు. తనకు రష్యా ఉక్రెయిన్ రెండు దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తాను అధ్యక్షుడు పుతిన్ తో కూర్చుని ఇది యుద్ధానికి సమయం కాదని చెప్పగలను. అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి స్నేహపూర్వక సలహా ఇవ్వగలనన్నారు. సోదరా, ప్రపంచంలో మీతో ఎంతమంది వ్యక్తులు నిలబడినా యుద్ధ భూమిలో ఎప్పటికీ పరిష్కారం ఉండదని ప్రధాని మోడీ అన్నారు. రష్యా ఉక్రెయిన్ సంక్షోభం గురించి ప్రధాని మోడీ స్పందించారు. తనకు రష్యా ఉక్రెయిన్ రెండు దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తాను అధ్యక్షుడు పుతిన్ తో కూర్చొని ఇది యుద్ధానికి సమయం కాదని చెప్పగలను. అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి స్నేహపూర్వక సలహా ఇవ్వగలనన్నారు. అయితే సోదరా, ప్రపంచంలో మీతో ఎంతమంది వ్యక్తులు నిలబడినా యుద్ధ భూమిలో ఎప్పటికీ పరిష్కారం ఉండదని ప్రధాని మోడీ అన్నారు. ఉక్రెయిన్ తన మిత్ర దేశాలతో లెక్కలేనన్ని చర్చలు జరపవచ్చు, కానీ అవి ఫలించమన్నారు. ఇద్దరు చర్చల కోసం ముందుకు రావాలని మోడీ అన్నారు. సౌదీ అరేబియా జెడ్డా వేదికగా అమెరికా ఉక్రెయిన్ అధికారులు చర్చిస్తున్నారన్నారు. ప్రారంభంలో శాంతిని సాధించడం సవాల్గా ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఉక్రెయిన్ రష్యా మధ్య అర్థవంతమైన చర్చలకు అవకాశాన్ని అందిస్తుందన్నారు. చాలా బాధలు ఉన్నాయని, దీనివల్ల గ్లోబల్ సౌత్ కూడా బాధపడిందని ప్రధాని అన్నారు.